ఎగువ నుంచి వస్తున్న వరదతో కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వరదకు సంబంధించి మరింత సమాచారం కృష్ణా జిల్లాలోని తోట్లవల్లూరు నుంచి మా ప్రతినిధి శ్రీనివాసరావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కృష్ణానదికి ఎగురు కురుస్తున్న వర్షాలతో కృష్ణానదిలో వరద ప్రవాహం క్రమంగా కొనసాగుతోంది. ప్రస్తుతం దాదాపు 4,62,000 క్యూసెక్కుల వాటర్ కృష్ణానదిలోకి ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వస్తున్న వరదను అధికారులు దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. దీంతో కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఉన్న లంక గ్రామాలకు రాకపోకలు అనేవి నిలిచిపోయాయి. ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా పామర్ నియోజకవర్గం తోట్లవల్లూరు గ్రామంలో ఉన్నాము. ఈ తోట్లవల్లూరు గ్రామంలో అనేక లంక గ్రామాలు ఉన్నాయి. ఈ లంక గ్రామాల్లో అనేక వేల మంది ప్రజలు ఉంటారు. ఈ ప్రజలు నిత్యం ఈ కరకట్ట మీద అటు తోట్లవల్లూరు కావచ్చు, లేకపోతే ఈ కరకట్ట మీద ఉన్న గ్రామ సాగిస్తూ ఉంటారు. అయితే ప్రకాశం బ్యారేజ్ నుంచి వస్తున్న వరద వల్ల ఈ లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం మనతో కృష్ణా జిల్లాలో ఉన్న ఈ లంక గ్రామాల్లో ఉన్న రైతులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి లంక గ్రామాల్లో? ఇప్పుడు వరకు ఏమి అయినా ఇబ్బంది ఏమి లేదండి. ఎవరికి పంట నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ ఏ విధమైన నష్టం ఎవరికి జరగలేదు. ఈ రకంగా నడిపితే ఇబ్బంది ఏమి ఉండదు. అధికారులు చంద్రబాబు నాయుడు గారు పకడ్బందీగా ఉన్నారు. ఇబ్బంది లేకుండా చేస్తారని మాకు నమ్మకం ఉంది. రైతుగా నేను నిరుడు పంట 4-5 లక్షలకు కోల్పోయాను. ఈ సంవత్సరం ఇబ్బంది లేకుండా నడుపుతారని నమ్మకం కలిగింది. అదేవిధంగా తోట్లవల్లూరులో ఉన్న గ్రామం మా ఊరిది. ఈ ఊరిలో ఎలాంటి ఇబ్బంది కూడా ఎవరికి ఇంతవరకు జరగల. గతంలో కూడా వాటర్ వచ్చింది కదండి, ఫ్లడ్. అప్పుడు ఎంత వచ్చింది? అవి ఎక్కడి దాకా వచ్చింది? అప్పుడు 11,50,000 వరకు నడిచింది. దగ్గర చాలా పంట నష్టం కొన్ని కోట్లలో జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం అయితే ఏ విధమైన ఆస్తి నష్టం జరగదు. ఇదే విధంగా నడపాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు దగ్గర 4,62,000 క్యూసెక్కులు ప్రస్తుతం నడుస్తూ ఉంది. ఇప్పుడు లంక గ్రామాలను ఏమన్నా టచ్ అయిందండి వాటర్? ఏం కావాలా? ఇప్పటికి మునిగల లంక కానీ, కనిగిరి లంక కానీ, పాముల లంక కానీ, తోడల దిబ్బ కానీ ఇలా ఉన్న 4 గ్రామాల ప్రజానికానికి ఏమి ఇబ్బంది లేదు. ఆ గ్రామంలో కొంత పశువులు, మేకలు ఉన్నాయని నిన్న అధికారులన్నీ తరలించారు. ప్రస్తుతానికి పంట నష్టం వరకు వెళ్ళలేదు. వాళ్ళ వరకు జనాలకు కూడా ఏం నష్టం ఏమి లేదు. లంక గ్రామాల వరకు విద్యుత్ కూడా అంతరాయం ఏమి లేకుండా నడుస్తుంది. ఇప్పుడు ఈ లంక గ్రామాల్లో ఉన్న ప్రజలు ఊళ్ళోనే ఉన్నారండి? లంక గ్రామాల్లో ఉన్న ప్రజలు ఇప్పుడు వరకు అప్రమత్తంగానే ఊళ్ళోనే ఉన్నారు. డేంజర్ జోన్ ఏమైనా ప్రకటిస్తే రావడానికి కూడా అధికారులు అప్రమత్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా నిన్న జాయింట్ కలెక్టర్ని, సబ్ కలెక్టర్ని అందరినీ పంపించి ఆర్డీఓ, ఎంఆర్ఓ గారు వచ్చి లంక గ్రామాలన్నీ చూసుకొని ఏ టైంలోనైనా ఫ్లడ్ పెరిగితే అందరినీ తోట్లవల్లూరు, అటుపక్క చాగంటిపేట, భద్రాసపల్లి గ్రామాల్లో రావాలని పురావసర కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి అలర్ట్గానే ఉన్నారండి. ఇప్పుడు వరకు ఎట్లా ఉంది సార్ వరద? గతంలో ఎట్లా ఉంది? ఇప్పుడు దాదాపు 4 లక్షల క్యూసెక్కుల పైగా నడుస్తూ ఉంది. టచ్ అయిందా ఏమన్నా? ఏంటి పరిస్థితి మీది? లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు 11,50,000 నడిచిందండి. మొత్తం గుంటూరు జిల్లాను, కృష్ణా జిల్లా ఏకమైపోయినాయి. మొత్తం లాస్ట్ ఇయర్ మాత్రం ప్రతి చిన్న రైతు కాండి పెద్ద రైతులు అందరూ నష్టపోయారు. మినిమం 5 లక్షల నుండి 50 లక్షల వరకు పోయిన వాళ్ళు అన్నారు. ఈ సంవత్సరం ఇలా నడిస్తే మాత్రం కొంతవరకు సేఫ్ అవుతాం. ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ ఇంతవరకు ఏం లేదు. ఇప్పుడు గవర్నమెంట్ మాత్రం బాగా ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంటుంది. ఇబ్బంది ఏం లేదన్న. ఇప్పుడు రాకపోకలు అనేవి నిలిచిపోయినాయండి. ఇప్పుడు లంక గ్రామాలకి, ఇప్పుడు ఈ తోట్లవల్లూరు కానీ లావచ్చు ఇతర లంక గ్రామాలకి రాకపోకలు అంటూ ఏం లేవండి. ఇప్పుడు పడవ ద్వారానే నిత్యావసర సరుకులు కానీ, స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ పడవ ద్వారానే మార్గం. ఇంకా ఎక్కువైతే మాత్రం వాళ్ళందరినీ ఊర్లో పునరావాస కేంద్రాలకు తరలిస్తారండి. కృష్ణానదికి వస్తున్న వరద నేపథ్యంలో అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. ఎటువంటి లంక గ్రామాలు కావచ్చు, లేకపోతే కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. ఇప్పటికే లంక గ్రామాలు ఏమన్నా వరద ఉధృతి కనుక ఎక్కువైతే లంక గ్రామాలను ఖాళీ చేయించేందుకు కూడా అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టడం జరిగింది. ఎగువ నుంచి ఇంకా వరద వచ్చే అవకాశం ఉందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలో అటు రెవెన్యూ, ఇటు పోలీస్ యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు ఈ లంక గ్రామాలు అలాగే కృష్ణానది పరివాహక ప్రాంతాల మీద
పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రధానంగా లంక గ్రామాల్లో ఉన్న ప్రజల్ని ఏదైనా వరద అనేది ఇంకా పెరిగితే ఈ లంక గ్రామాలను ఖాళీ చేయించేందుకు కూడా అధికారులు చర్యలు చేపట్టడం జరిగింది. ప్రస్తుతానికైతే లంక గ్రామాలు అటు లంక గ్రామాల వరకు కూడా ఈ వరద అనేది రాలేదు. అయితే ఈ లంక గ్రామాలు అలాగే కృష్ణానది పరివాహక ఉన్న గ్రామాలకు ప్రస్తుతం ఈ రాకపోకలు అనేవి ప్రస్తుతం బంద్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ లంక గ్రామాల వాసులు ఈ కరకట్టకు రావాలన్నా లేకపోతే లంక గ్రామాలకు వెళ్ళాలన్నా సరే కూడా ప్రస్తుతం పడవల మీద ప్రయాణం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం వరద 4,62,000 క్యూసెక్లు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే తమకు ఇబ్బంది లేదు. అయితే రాకపోకలు అనేవి నిలిచిపోయిన కారణంగా పడవల మీద రాకపోకలు సాగిస్తున్నాము. ఇంకా కనుక ఫ్లడ్ అనేది ఎక్కువైతే తమ లంక గ్రామాల్లోకి ఈ వరద నీరు అనేది వచ్చే అవకాశం ఉందంటూ కూడా స్థానికులు అలాగే రైతులు కూడా కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ గోపితో శ్రీనివాస్, టీవీ న్యూస్, తోటవల్లూరు.